మేడ్చల్ జిల్లా అల్వాల్లోని లోయలా అకాడమీలో ఏర్పాటు చేసిన మిల్లెట్ ఫెస్టివల్లో రాష్ట్ర మంత్రి సీతక్క మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ను ప్రారంభించిన అనంతరం వారు విద్యార్థులు ఏర్పాటు చేసిన చిరుధాన్యాల వంటకాల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ విద్యార్థుల్లో చిరుధాన్యాలపై అవగాహన పెంచేందుకు ఇలాంటి ఫెస్టివల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో చిరుధాన్యాలు తినేవారికి పెద్దగా ఇబ్బందులు రాలేదని గుర్తు చేశారు. ప్రకృతి నుంచి వచ్చే ఆహార పదార్థాలపై శ్రద్ధ పెడితే ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతాయని ఆమె తెలిపారు. Dr. Bhavani, Extension Activity Head, to present. Motherly care and concern saw its flowering. ఆమెను నేను వర్ణించాలంటే మూడు మాటలు. ఆమె దర్శించింది, స్పర్శించింది, పరామర్శించింది. ఒక తల్లిగా I request everyone to kindly be seated in silence. కాబట్టి వాస్తవానికి న్యాచురల్ ఫుడ్లో ఉన్నంత పౌష్టికాహారము ఇంకెక్కడ ఉండదు. న్యాచురాలిటీ ఎందుకంటే సహజంగా ఉంటాయి. ఇప్పటికి కూడా మనం ఎక్కువ బాయిలర్ కంటే నాటు కోళ్ళు కావాలంటారు, ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అవి సహజ సిద్ధంగా వచ్చేది. మనం తీసుకునే Alongside, I request Reverend Father Dr. A. Francis Xavier S.J., correspondent, to present the bouquet to our guests. I would also like to invite Reverend Father Dr. L.D. Babu S.J., principal, to present the memento, and Dr. Bhavani to present the millet hamper to Sri Mari Rashekar Reddy Garu, member of the Legislative Assembly, Malkajgiri constituency, as a mark of respect and gratitude. చాలా గర్విస్తుంది, సంతోషిస్తుంది. ఇంకొక విషయం, ఆమె తన యొక్క సౌమ్యతను, సాధారణ జీవితాన్ని ప్రదర్శిస్తుంది, జీవిస్తుంది. ప్రదర్శించడం కాదు, తప్పు, ఆ మాట నేను వాడకూడదు. జీవిస్తుంది. అది తన నరనరాలు జీవించిపోయింది. ఈ యొక్క వేదిక ఓన్లీ రాగి, కొర్రలు, బెల్లంతో చేస్తుంది. దీంట్లో ఏ షుగర్ యాడింగ్ లేదు, చక్కెర అనే పదార్థం లేదు. అండ్ ఆల్సో దీని పైన కోటింగ్ కోసం చాక్లెట్ సిరప్ అంతే. కంప్లీట్లీ మిల్లెట్ బేస్డ్, షుగర్ లేదు, కార్న్ స్టార్చ్ లేదు, మైదా లేదు. ఇట్స్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ మిల్లెట్. అండ్ ఇన్స్టెడ్ మేము మిల్క్తోని మిక్సింగ్ చేస్తాం అనమాట, వాటర్తో కాదు. లాయర్ల కాలేజ్
యాజమాన్యానికి, ఫాదర్స్కు, ప్రిన్సిపల్స్కు, అదేవిధంగా ఇతర సోదరులకు, అదేవిధంగా మేడం భవానీ గారు, ఫాదర్ అమర్రావు గారు, బాబు గారు, వీరందరూ కూడా మా దగ్గరికి వచ్చి చాలాసేపు వెయిట్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ఒకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాతో పాటు జాన్సన్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా డయాస్ ముందున్నటువంటి సోదరులకు, స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరియు ఈ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఫాదర్స్కి, అడ్మినిస్ట్రేటర్స్కి, ప్రొఫెసర్స్కి, అదేవిధంగా ఈ యొక్క భవానీ మేడంకి ఈ యొక్క ఇక్కడ నన్ను ఆహ్వానించి ఇక్కడ మాట్లాడాల్సిందిగా పిలిచిన భవానీ మేడంకి, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి. Telangana with the memento, and also request Dr. Bhavani, Extension Activity Head, to present a millet hamper as a token of our deep respect and appreciation. అడాప్షన్ చేసుకోమని ఇంకా వాళ్ళ రిక్వెస్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, మీరందరూ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, రకరకాల స్టేజెస్ ఉండొచ్చు, మీ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, కానీ అంతిమంగా తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలు, ఆశయాలకు విరుద్ధంగా చేయకుండా తల్లిదండ్రుల యొక్క మరి గౌరవాన్ని పెంచే విధంగా, తద్వారా ఉన్నత శిఖరాల్లోకి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా చూసి ఈ సమాజం మా ఊరి బిడ్డ, మా మండలం బిడ్డ, మా తెలంగాణ బిడ్డ ఉన్నత స్థాయిలో ఉన్నాడు అని అనుకునే విధంగా ఎదగాలి. మనం ఎదిగినామంటే మనం ఒక్కరి కోసమే కాదు, నేను అదే చెప్తా అందరికీ, మనం సంపాదించిన దాంట్లో ఆగదిందంతా అవతలి వాళ్ళకి సాయం చేద్దాం. ఏది మనతో రాదు, వస్తుందా? పోయినప్పుడు చాలా మంది కరోనా టైంలో చనిపోయి విచిత్రం, కనీసం బిడ్డల కొడుకులు కూడా వచ్చి తీయలే, బిడ్డల కొడుకులు కూడా వచ్చి వాళ్ళ శవాలను తీయలే, కనీసం దాన సంస్కారాలకు కూడా రాలే. కానీ చుట్టుపక్కల వాళ్ళు లేదా ఎవరికైనా పేదలకు సాయం చేస్తే వాళ్ళలో మనం కలుసుకుంటాం. అందుకనే మనుషులు స్వాస్థ్యం కాదు, మనుషులు నిర్మించిన మంచి మాత్రం స్వాస్థ్యంగా ఉండిపోతుంది. మీరు ఎప్పుడో ఈ లయాల కాలేజీ నిర్మించారు, మరి ఎవరి హయాంలో ఎవరెవరు ఉన్నారో పెద్దలు, వారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ ఈ కాలేజీ యొక్క ఔన్నత్యం, గొప్పతనం మాత్రం ఈ సమాజానికి తెలుసు. ఎంతో మంది 1 విలేజ్ 1 కార్పొరేషన్ అడాప్షన్ అనే ప్రోగ్రాం పెట్టాం గతంలో. మరి అవి మీ దాకా కూడా రావడం నాకు చాలా సంతోషం. మరి ఫాదర్స్ కూడా అది గుర్తు చేయడం జరిగింది. మాది ములుగు ఏరియా, మీకు అందరూ తెలిసి వెరీ బ్యాక్వర్డ్ ఏరియా, ట్రైబల్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా. కానీ మేము కార్పొరేట్ కంపెనీస్ మా ఊర్లో వైపు తీసుకొచ్చాం. దాదాపు ఒక 20 కంపెనీలు అడాప్షన్ చేసుకునే కొన్ని గ్రామాలు, వాళ్ళతో మేము మీటింగ్ పెట్టినాం. వాళ్ళు ఏమంటారు, మా ప్రపంచం వెనుకబడ్డది, కానీ మేము హైదరాబాద్లో ఉంటాం కదా, మాకు అన్ని తెలుసు మీరు అనుకుంటారు. కానీ మా ప్రపంచానికి వస్తే మీకు ఏం తెలియదు, అవునా కాదా? మీరు అటవీ ప్రాంతంలో ఉండే జీవన విధానం, అక్కడ మేము రాజు, ఇక్కడ మీరు రాజు రాజు. మీ ప్రపంచం మాకు కొత్త, మా ప్రపంచం కూడా మీకు కొత్తనే. ఎందుకంటే ఏ చెట్టులో ఏ అమృతం ఉంది, ఇప్పుడు తేనె గురించి చెప్పారు. తేనె ఎంత అద్భుతంగా ఉంటుంది. తేనె రకరకాల రేణువులు, చెట్ల రేణువుల నుంచి తీసుకొచ్చి తేనె టీగా తేనెను పెడుతుంది. అది కల్తీ ఉండదు, ఆరోగ్యానికి ఔషధం. అట్లాంటి చెట్లు ఎన్నో ఉంటాయి. అదేవిధంగా పాడే వాగులు, మరి వాగులు ఉంటాయి. వాగులలో నీళ్ళు ఆ నీళ్ళలో అనేక రకాల మంచి పోషక విలువలు ఉంటాయి. ఇప్పుడు మనం మంచి వాటిని అందరం తాగుతున్నాం ప్యూరిఫై చేసుకొని, కానీ అన్ని ఆమ్లాలు తీసేసినాక వట్టి నీరే తాగుతున్నాం. దాంట్లో అందుకనే మన బాడీలో రోజు రోజుకు ఈ రెసిస్టెంట్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఈ రెసిస్టెంట్ పవర్ అనేది తగ్గకుండా ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి ఫుడ్లో మనం కేవలం ఒక వేరే వాళ్ళ తయారు చేసే కంపెనీస్ మీద డిపెండ్ కాకుండా ఊర్లలో రైతులు చేసేటువంటి వాటిని మనము డిమాండ్ పెంచాలి. వాళ్ళు పాపం తయారు చేసినటువంటి ఆహార ఉత్పత్తులను మనం కొనుగోలు చేయడం మూలంగా
రైతులకు కూడా మేలు జరుగుతుంది. సో అట్లా మన తల్లిదండ్రులు కూడా వ్యవసాయం మీద మక్కువ చూపిస్తారు. ఈ రోజులలో చాలా మంది స్టూడెంట్స్ పాపం చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఈ పాలిటిక్స్ లో వచ్చినాయి కాబట్టి అవి వచ్చినాయి. మిగతా వాస్తవానికి వేరే టాబ్లెట్స్ వాడదు. నాకు చిన్నప్పుడు మా ఇళ్ళల్లో మార్కెట్లో సౌకర్యం లేదు, మాకు వైద్యం లేదు, ఏం లేనప్పుడు ఇప్పటికి కూడా మన వాళ్ళు మా అమ్మ కూడా దేవుడు వస్తారు. జ్వరం వచ్చినప్పుడు చిన్నప్పుడు మా వాళ్ళు తీసుకుపోయి దేవుడి దగ్గర చూపించి ఆ దేవుడు ఏమి ఇస్తారు, పసుపు ఇస్తారు. పసుపు నోట్లో పెట్టేది, పసుపు నీళ్ళు తాగిచ్చేది, పసుపు మెడల మీద వీపు మీద వేసి కొట్టి రాసేది. ఇట్లా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటిది, పసుపు ఆ రోజు ఇస్తే మాకు జ్వరం తగ్గేది. అంటే మనము గ్రామీణ ప్రాంతం వాళ్ళు మనం అంటాం వాళ్ళకి ఏం తెలియదని, కానీ పసుపులో యాంటీబయాటిక్ అనేది అవునా కాదు అంటే తాగడం మూలంగా మాకు జ్వరాలు లేదు. అదేవిధంగా మార్కెట్తో సౌకర్యం లేదు, మార్కెట్తో అనుసంధానం లేదు మనకు ఆ రోజులలో. సేమ్ టైంలో రోడ్ వ్యవస్థ ఉండదు, ఏముండదు. సో బయట సొసైటీలో మాకు రిలేషన్స్ తక్కువ. కాబట్టి సొంత జ్ఞానంతో సొంత వైద్యం కూడా అలాంటి వాటిని కూడా ఏర్లు లేదా రకరకాల నీళ్లు వాటితో కూడా సమాజం బతికింది. అట్లా ఇవాళ మీరు చూస్తే నేను కరోనా టైంలో మీ అందరికి ఎక్కువ పరిచయం కరోనాలో బాగా చిత్తక్క తిరిగిందని. వాస్తవానికి ఫస్ట్ ఫేజ్ లో 100 days నాన్ స్టాప్ గా తిరిగినాం. ఎక్కడ కూడా ఆగదు, ఒక్కరోజు కూడా. నా కార్ ఫ్రాక్చర్ అయింది. ఈ మధ్య కాలంలో కరెంట్ చాలా విన్నారు, నక్సల్స్